హలో ఫ్రెండ్స్, మన ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో చాలా వేగంగా ముందుకడుగు వేస్తుంది. గత ఏడాది చంద్రయాన్-3, తర్వాత ఆదిత్య L1 అండ్ ఇప్పుడు అంతరిక్షంలో ఉన్న కృష్ణబిలాలు అంటే బ్లాక్ హోల్స్ని, వాటి నుంచి వచ్చే ఎక్స్రేస్ని స్టడీ చేయడానికి జనవరి 1, 2024న ఎక్స్పోసాట్ అనే శాటిలైట్ని PSLV C-58 అనే రాకెట్లో ఇస్రో విజయవంతంగా లాంచ్ చేసింది. అయితే గతంలో అమెరికా కూడా ఇలాంటి ఒక ప్రయోగాన్ని చేసింది. బ్లాక్ హోల్స్ని, వాటి నుంచి వచ్చే ఎక్స్రేస్ని స్టడీ చేయడానికి అమెరికా తర్వాత ప్రయోగం చేసిన రెండవ దేశంగా భారత్ నిలిచింది. గతంలో అమెరికా బ్లాక్ హోల్స్ని, వాటి యొక్క ఎక్స్రేస్ని స్టడీ చేయడానికి 2021లో నాసాస్ ఇమేజింగ్ ఎక్స్రే పోలరిమీటర్ ఎక్స్ప్లోరర్ అనే శాటిలైట్ని ప్రయోగించింది. ఇప్పుడు మన భారత్ ఎక్స్పోసాట్ అనే శాటిలైట్తో ప్రయోగం చేస్తుంది. ఈ ప్రయోగానికి ఇస్రోకి అయిన ఖర్చు కేవలం 250 కోట్లు. మన ఇండియాలో రిలీజ్ అయ్యే కొన్ని టాప్ మూవీ బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్ చాలా తక్కువే. అంతరిక్ష పరిశోధనలు ఇంత తక్కువ ఖర్చుతో చేసి వాటిని విజయవంతం చేయడం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు. కానీ ఇది మన ఇస్రోకి మాత్రమే సాధ్యం. మన ఇస్రో చంద్రయాన్-3, ఆదిత్య L1, మంగళయాన్, గగనయాన్, సముద్రయాన్ ఇలాంటి పరిశోధనలు పేరు ప్రతిష్టల కోసం మాత్రం చేయట్లేదు. అసలు భారత్కి ఇలాంటి పరిశోధనలు అవసరమా అని విమర్శించిన దేశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ మన ఇస్రో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇస్రో ప్రయోగించిన ఎక్స్పోసాట్ శాటిలైట్ బ్లాక్ హోల్స్ యొక్క ఎక్స్రేస్ని, న్యూట్రాన్ స్టార్స్ని, యాక్టివ్ గ్యాలాక్టిక్ న్యూక్లీ వీటి మీద పరిశోధన చేయనుంది. బ్లాక్ హోల్స్ గురించి మనం మాట్లాడితే బ్లాక్ హోల్స్ని మామూలు కంటితో చూడలేం, చాలా పవర్ఫుల్ రేడియో టెలిస్కోప్లతోనే చూడగలం. బ్లాక్ హోల్స్ యొక్క గ్రావిటీ చాలా పవర్ఫుల్, అన్నిటినీ తనలో మింగేసే ఒక కాటుక బిలం. ఒకవేళ మన సోలార్ సిస్టంలో సూర్యుడికి బదులు ఇక్కడ ఒక బ్లాక్ హోల్ ఉందనుకోండి, సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క గ్రహం దానిలోకి వెళ్ళిపోతాయి. చివరికి కాంతి వేగాన్ని కూడా వదలకుండా తనలోకి లొంగ తీసుకుంటుంది. అసలు బ్లాక్ హోల్ అనేది విశ్వ నియమాలను పాటించదు. బ్లాక్ హోల్స్ యొక్క ఉనికిని తెలుసుకుంటే మొత్తం విశ్వ రహస్యాలను తెలుసుకున్నట్టే లెక్క అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బ్లాక్ హోల్స్ యొక్క ఉనికిని, దాని యొక్క పుట్టుక, దాని ప్రవర్తన తెలుసుకోవడం చాలా అవసరం. ఇక న్యూట్రాన్ స్టార్స్ గురించి మనం మాట్లాడుకుంటే మన విశ్వంలో మన సన్ లాంటి నక్షత్రాలు చాలానే ఉన్నాయి. అవి మన సన్ కంటే చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ఒక నక్షత్రం కొన్నాళ్ళ పాటు దాని శక్తిని, కాంతిని, గ్యాసెస్ని విడుదల చేసి దాని యొక్క ఎనర్జీని పూర్తిగా ఖర్చు చేసి దానిలోకి అదే కుచించుకుపోతుంది. వాటిని మనం న్యూట్రాన్ స్టార్స్ అంటాం, అంటే వృద్ధ నక్షత్రం. ఒక నక్షత్రం అంతమయ్యే సమయంలో న్యూట్రాన్ స్టార్గా మారిపోతుంది. ఒకవేళ మనం ఏదైనా న్యూట్రాన్ స్టార్ని గమనిస్తే అది ఒకప్పుడు మన సన్లాగే బగబగా మండుతూ ఎనర్జీని, లైట్ని, గ్యాసెస్ని బయటకు రిలీజ్ చేస్తూ ఉండేదేమో. కానీ ఇక్కడ శాస్త్రవేత్తలకు వచ్చిన ప్రశ్న ఏమిటంటే ఈ న్యూట్రాన్ స్టార్స్ అనేవి బ్లాక్ హోల్స్గా మారిపోతాయా? ఒకవేళ మారిపోతే అవి ఎలా? దీనికంటే ముందు యాక్టివ్ గ్యాలాక్టిక్ న్యూక్లీ అంటే ఏంటో కూడా తెలుసుకోవాల్సి ఉంది. వీటినే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అని అంటారు. వీటి నుంచి వచ్చే లైట్ అండ్ గ్యాసెస్ అనేవి చాలా వేగంగా బయటకు రిలీజ్ అవుతాయి. దానివల్ల జరిగే పరిణామాలేంటో మనకి క్లియర్గా తెలియదు. కానీ ఇలాంటి నక్షత్ర వీధుల్లో వేగంగా లైట్ని అండ్ గ్యాసెస్ని రిలీజ్ చేసే ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్కి దగ్గరలో ఉన్న సోలార్ సిస్టమ్స్కి కానీ, స్టార్స్కి కానీ వాటి మీద ఏమైనా ప్రభావాలు ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటి ప్రభావాలో మన ఇస్రో యొక్క ఎక్స్పోస్ శాటిలైట్ పరిశోధన చేయనుంది. అంతరిక్షం యొక్క రహస్యాలను, నియమాలను పూర్తిగా తెలుసుకోవడం మానవాళి తరం కాదు. కానీ ఇలాంటి పరిశోధనలు చేయడం వలన అంతరిక్షం యొక్క ఉనికిని ఎంతో కొంత తెలుసుకోగలుగుతాం. ప్రపంచంలో నాసా కానీ, ఇస్రో కానీ, లేదా రష్యా కానీ, లేదా వేరే ఏ దేశ స్పేస్ ఏజెన్సీ అయినా కానీ అంతరిక్షం గురించి పరిశోధనలు చేయడం మానవ జాతికి చాలా అవసరం. ఏమో ఎవరు ఊహించారు, భవిష్యత్తులో మన భూమి మానవ నివాసానికి అనుగుణంగా ఉండకపోవచ్చు. అలా జరిగేలోపే ఎన్నో పరిశోధనలు జరిపి మరో గ్రహాన్ని వెతికి మానవ నివాసానికి అనుగుణంగా మార్చుకోవాలి. అంటే విశ్వానికి సంబంధించిన ఉనికిని, ఆవిర్భావ రహస్యాలను, విశ్వం యొక్క పుట్టుక రహస్యాలను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాంటి పరిశోధన వలన మనం నివసిస్తున్న గ్రహానికి, మన సౌర కుటుంబానికి ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా? ఉంటే ఆ ప్రమాదాల నుంచి ఎలా తప్పించుకోవాలి అనే ఫ్యాక్టర్స్ని మనం తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఎన్నో స్పేస్ ఏజెన్సీలు నిరంతరం విశ్వ ప్రయత్నాలు చేయడం అనేది చాలా అవసరం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.